అన్నా నమస్తే. నమస్తే. మరి గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తీసుకుందాం. 2 రోజుల క్రితం ప్రజా ఉద్యమం, ప్రజా పోరుబాట అంటూ వైసీపీ నాయకులు చేసిన యాత్రలు ఎలా చూడాలంటారు? వాటిని చూసేదే ఉందంటే కొత్త ఉంది. వాళ్ళంతా పాదయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు చేసేది వాళ్ళు కొత్త ఏం కాదుగా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీల పద్ధతి అంటే ఏంది? ప్రజలతోటి మమేకం అవుతూ కాలేజీలు డెవలప్ చేయడం కోసం దాన్ని. మన దగ్గర డబ్బు లేదు, లేనప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నువ్వు నాశనం చేసావు కూడా దానికి తగ్గట్టు మనం వెళ్ళాలి కదా. పీపీ పద్ధతిలో పోతున్నారు. ప్రజల సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, కేంద్రం సహకారంతో మనం వెళ్తున్నాము. ఇంకా దాన్ని కూడా తప్పుపడితే నువ్వు ప్రజాయాత్ర చేస్తాను, నీకు రెండో పనే ఉంది. నీకు ఎప్పుడు నిద్రలేగితే అప్పుడు వచ్చి నేను ప్రజాయాత్ర చేస్తానంటావు. నీకేమన్నా దానికి సపరేట్ ఏమన్నా కొత్తదనం ఏమైనా ఉందా? అయింది నీళ్ళు ఏమన్నా? ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వస్తావు, ప్రజాయాత్ర చేస్తానంటావు, రెండో రోజు ఆగుతావు, మూడో రోజు బెంగళూరు పోతావు. అంతేగాని నీకు ఒక విధానం అంటూ, ఒక వ్యవస్థ అంటూ ఏమీ లేదు కదా. నీకేమైనా ఉంటే దాంట్లో ఇదిగో ఇట్లా ఉందని మనం చెప్పొచ్చు. నీకు ఆ విధానం ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు పోతావు బెంగళూరు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు కూడా ఎవరికి అర్థం కావట్లా. మనం చెబుతుంటే కదా, ఆవు అంట ఏది తింటే నాకు నవ్వు వస్తుంది చెప్పాలన్నా కానీ రాట్లా. ఆవు అంట ఆ నూనె తాగితే ఆ నూనె కల్తీ అయ్యి ఈ రిపోర్ట్లు అట్ట వచ్చినాయి అంట. అది మరి నీ వ్యవహారం. నేను చూశానండి, అది ఎప్పుడో జరిగిన సంఘటన. అది మొదట్లోనే చెప్పారు ఆయన, ఈ మధ్యలో చెప్పింది కాదు అది. దాన్ని అసలు అట్లా వింటుంటే అట్లాంటి క్వశ్చన్లు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే నువ్వు అన్నది తప్పని నేను అంటలా. వ్యవస్థలో అట్లా తప్పుగా మాట్లాడకూడదు అంటున్నా నేను. ఏముంది నీ దగ్గర? అసలు నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నీ దగ్గర ఏముంది? ఒక్కోటి బయటపడుతున్నాయి. ధర్మారెడ్డి చెప్పేశాడు, అవుట్ అండ్ రైట్ జరిగింది ఇది అని చెప్పాడు ధర్మారెడ్డి. చెప్పకుండా ఏమైనా ఉన్నాడా? లేడు కదా. అది చెప్పకుండా ఏమి లేరు కదా. ఎట్లా పడితే అట్లా అనుకుంటే కుదరదు కదా. నువ్వు చెప్పాడు కదా క్లియర్గా. ధర్మారెడ్డి నిజం చెప్పేశాడు కదా. దానికి పాప జనసేన అబ్బాయిని బెదిరెత్తున్నారంట. నువ్వు లడ్డు ఎందుకు అడిగావు? లడ్డు పిసకాలి కదా, ఎందుకు పిసకలేదు? ఇయ్యా మాటలు ఏమి ఎటుపోతుంది? దానికి యాత్రలు అంటారు. రేపు ఈ యాత్ర కూడా చేస్తారు. లడ్డు యాత్ర, లడ్డు మీద యాత్ర కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి. దానికి ఇంకా వింతే ఉంది. అన్ని యాత్రలు చేస్తాడు అతను. అంటే కొత్త ఏం లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు తిరుమల లడ్డు విషయం గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి ఒక క్వశ్చన్ అండి. అసలు అది నెయ్యే కానప్పుడు కల్తీ జరిగిందని ఎలా చెబుతున్నారు అంటూ కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మొన్నటిదాకా కల్తీ అన్నారు, జంతువులు కొవ్వు అన్నారు, ఇప్పుడు అసలు అది నెయ్యే కాదంటున్నారు. కొన్ని రోజులు పోతే అసలు నెయ్యి వాడలేదంటారు. ఇవన్నీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా. చెప్పిన మాట కాదు కదా. ధర్మారెడ్డికే ఈవోకి ఏం చెప్పారు? ఈ నెయ్యి కల్తీగా ఉంది, నెయ్యి లడ్డు రావట్లేదు, లడ్డు చేస్తే ఆరిపోతే గట్టి పడతలేదని ఆయనకి నివేదిక ఇస్తే మూసుకొని పని చేయండి అని పోర్టు కార్మికులే వెళ్ళి అడిగారు కదా. నేను చెప్పిన మాట కాదు కదా. కల్తీ అని నేను చెప్పలేదుగా. లడ్డు తయారు చేసేవాళ్ళే చెప్పారు పోయి ఆయనకి 2022లోనే 23లో అని చెప్పారంట. మరి నేను చెప్పిన మాట కాదు కదా. నేను చెప్పిన మాట ఏమన్నా కాదుగా. చెప్పాము మనం ఏమన్నా? మరి ఎందుకని వీళ్ళు ఇలా అసలు దాన్ని బ్లేమ్? డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదే. లేనిది ఉన్నట్టు సృష్టించటమే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. ప్రజా పోరుబాటులో అంబటి రాంబాబు హవా ఎలా చూడాలంటారు దీన్ని? హవా ఒక కానిస్టేబులే నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. ఇంకేం హవా? మీరు అంబటి రాంబాబుని హవా అంటారు. పరిగెత్తించిన అంబటి రాంబాబు అని చెప్పి చెబుతున్నారు కదా. అంబటి రాంబాబుని మీరు అనుకుంటున్నారేమో. నేనైతే అంబటి రాంబాబుని పరిగెత్తించిన కానిస్టేబుల్స్ అనుకున్నా. అంతే. కానిస్టేబుల్ సాయి చాలు ఆడ. సాయి అవసరం లేదు, గారు అవసరం లేదు ఆడ. కానిస్టేబుల్ చాలు. నువ్వెంత అన్నారు చాలదా? మాజీ మంత్రికి ఎంతకంటే అవమానం ఏమైనా కావాలా? నాకు తెలియక అడుగుతున్నా. లోకేష్ గారి బంధువు పట్టాభిపురం సిఐగా వచ్చారు కాబట్టే ఇదంతా జరుగుతుంది, నా మీద కావాలని కుట్ర జరుగుతుంది అనే మాట కూడా వాడుతున్నారు కదా ఆయన. అంటే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళు బంధువులు అయిపోతారా? సిఐలు నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు వంటంలో ధర్నా చేస్తే శివప్రసాద్ గారు వస్తే అక్కడ బంధువు అయిపోతాడా? లేకపోతే ఇక్కడ పట్టాపురం వస్తే గంగా వెంకటేశ్వర గారు, ఆడకపోతే వంశీ గారు, వీళ్ళందరూ బంధువులు అయిపోతారా?
అయిపోతారా అన్న నా తెలియక అడుగుతున్నా. గంగా వెంకటేశ్వరరావు గారు అలా కావాలని ముక్కు గోగుతున్నారంటగా వెళ్ళి అంబటి రాంబాబుది ఆయనే చెబుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో. నేను చెప్పింది కదా నా ముక్కు గోగుతున్నాడు పద్దాకులు వచ్చి ఎస్ఐ అంటున్నాడు కదా. ఇప్పుడు ఎస్ఐని తోసావా నువ్వు కానిస్టేబుల్ని చూసావా నిన్న? ముక్కు ఎవరు గోకారు? కానిస్టేబుల్ గోకాడా మరి సిఐ గారు గోకాడా? నా తెలియక అడుగుతున్నా అంతే కదా. మరి నిన్న ఎవరు గోకారు? భాషను ఎలా చూడాలంటారు? నా ముక్కు గోగుతున్నారు నా బొగ్గ గోగుతున్నారు అనే భాషను ఎలా చూడాలంటారు? వాళ్ళు మాట్లాడేదే వల్గర్ లాంగ్వేజ్, వల్గర్ మాటలు, వాళ్ళకి దానికోసం. ఇక్కడ ఎవరినైనా బయట ఓకే రాజకీయ నాయకుల మధ్య 190 ఉండొచ్చు బాగానే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి నా ముక్కు గోగుతున్నారు అనే మాట అసలు అంబటి రాంబాబే ఒక ఆర్టిస్టు అంతేగా. మరి సంక్రాంతి రోజు డ్యాన్స్ చేశాడు కదా, మరి ఆర్టిస్ట్ అయితేనే డ్యాన్స్ చేసింది. మరి వీళ్ళందరూ ఆర్టిస్టులు కాదుగా, అందుకని ఇట్లాంటివి రావు. ఆర్టిస్టుల వరకే వస్తాయి అట్లాంటివి. అంటే ఆర్టిస్టులను అగౌరవపరచట్లా నేను, ఇతని విషయంలో అగౌరవపరుచున్నా. ఇతను అలాంటి క్యారెక్టర్ తప్పుగా మాట్లాడతాడు, ఏదైనా సరే లేనిది ఉండొచ్చు సృష్టించి మాట్లాడతాడు. నీకు ఏముందని నిన్న వెళ్ళి మీరు ధర్నా చేశారు? ఏం చేశారు? ఎక్కడ చేశారు ధర్నా చెప్పండి. ఏమన్నా జరిగిందా ధర్నా? ఎక్కడ జరిగింది? తెలియక అడుగుతున్నా. ఉద్యమంలో ఉరకలు ఎత్తుకుంటా వచ్చారంట కదండి. వచ్చారు ఎంతమంది వచ్చారు? మేము మీడియాలో చూసిన వాళ్ళమే, మేము లైవ్లో చూసిన వాళ్ళమే, మీడియాలో చూసిన వాళ్ళని చెప్పుకోవాలి. లైవ్లో చూశానంటే మళ్ళీ నువ్వు ఎందుకు ఉంటావు ఆడ? అంటే చూడటానికి మరి ఎంతమంది వస్తున్నారు అనేది మనం కూడా ఒక అవగాహన రావాలిగా మీడియాతో మాట్లాడాలంటే. అందుకని లైవ్లో చూసేసి చెబుతున్నా, ఏమీ లేదు. ఉద్యమంలో వచ్చారంటే అక్కడక్కడ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యమం ఎంత దూరం వచ్చారు? తిప్పి ఎత్తే కిలోమీటర్ లేదు, కిలోమీటర్ వెళ్ళాళ్ళు. దానికి ఉద్యమం, దానికి మళ్ళీ పరిగెత్తి వచ్చారు ప్రజలని చెప్పుకొని ఉంటే ఏమనాలి మేము? మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికైనా మార్పు రాదా అని. నిన్న ఒక మంచి మాట అన్నాడు, మార్పు వచ్చిందేమో, కొద్దిగా స్క్రూ తిరిగిందేమో అనుకున్నాం. మళ్ళీ రాలా, మళ్ళీ యథాత స్థితికి వచ్చేసాడు. గుడికి బాగానే బుర్ర కరెక్ట్గా పనిచేసింది, కరెక్ట్గా మాట్లాడాడు గుడి దగ్గర తిరుమలలో. మళ్ళీ మామూలు గుంటూరు రాగానే యథాస్థితికి వచ్చేసింది. మళ్ళీ తిరుగుడు గోల ఏందంటారు ముందల? తిరుగుడు గోలంటే ఇంకంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఆధ్యాత్మికంలో నిజం చెప్పి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు, నిజం చెప్తే చంపేస్తారుగా. మరి ఉందగా వాళ్ళకి అరువులు. భయపడే వ్యక్తిని కాదు నేను అంబటి రాంబాబు అంటున్నాడు కదా. భయపడే వ్యక్తి కాదని ఇప్పుడు చెప్పమని నిజం మరేడా? గుంటూరులో నాడి దాంట్లో కూర్చొని చెప్పడుగా. ఎందుకు చెప్పడు? మరి అదే దాని ట్విస్ట్, అదే మీకు అర్థం కావట్లా. మీకు ఆవేశంగా మనం తొందరపడి మాట్లాడితే ఏది టైం కాదుగా. సాయంత్రం 6 అయితేనే పొద్దుకొక్కేది, పొద్దున 6 అయితేనే తెల్లారేది. అంతేగాని దీనికి అది చెప్పి ఇది చెప్పి కాదండి. ఏమంటారు? ఈ ప్రజా ఉద్యమానికి అంబటి రాంబాబు చేసిన ఉద్యమంలో ప్రజలు లేరంటారా? ప్రజలు ఎక్కడ ఉన్నారు? ప్రజలు ఎక్కడైనా ఉంటే చూపించి నాకు వీడియోలో నాకైతే కనపడలా. ఏంటంటే అంతమంది పోలీసులు ఉండి జనాలను కంట్రోల్ చేయలేకపోతుంటే ఒంటి చేత్తో కంట్రోల్ చేశాడంట కదా. ఎవరు? అంబటి రాంబాబు ఒంటి చేత్తో కంట్రోల్ చేశాడా? ఒక కానిస్టేబుల్ కంట్రోల్ చేశాడు. సిఐ స్థాయి వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే కానిస్టేబుల్ టాపాడు, ఆగు నువ్వు ఎవడు వేడా, నీకు పర్మిషన్ ఉందా అని అడిగాడు. పర్మిషన్ లేకుండా సిఐ స్థాయి కాదు, ఆ కానిస్టేబుల్ స్థాయి అయితే మరి నేను కంట్రోల్ చేశానంటే నాకు నవ్వు వస్తుంది. నాకు చూసాగాడు చెబుతున్నా. పెట్టి సూర్యోదయం ఆపలేరు అని అంటున్నాడు కదండి. అంటాడు. ఇది అంబటి రాంబాబు ఒక ఆర్టిస్ట్ని మనం ఏం అనలేం. ఎంకరేజ్ చేయాలంటే అందుకని నవ్వుతున్నాగా. ఎంకరేజ్ చేయటం అంటే నవ్వటమే. నేను ఎంకరేజ్ నవ్వుతున్నా కదా. అంబటి రాంబాబు ఒక ఆర్టిస్టు, నవ్వుతున్నాను, తప్పే ఉంది దాంట్లో. దాని గురించి ఏం మనం అంబటి రాంబాబుని నేనేం తప్పు అనలేదే. మనమే ఎక్కడ ఏం అనలేదు కదా. అన్నాను ఏమన్నా అతను ఒక ఆర్టిస్ట్ అని చెప్పాను. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే, అంతేగాని ఏది పడితే అది కుదరదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడబాండి. వ్యవస్థ మారిపోయింది చూసారా. ఇలా తెల్లారితే 82,000 కోట్లు పెట్టుబడి, దాంట్లో 22,000 కోట్లు పాతదే, 60,000 కోట్లు పెద్దదే. ఏది పెట్టుబడులు పెరగకముందే, ఈరోజు రేపు రాకముందే నిన్నే జరిగిపోయింది. మరి ఇవాళ ఎన్ని బాంబులు పేలుతాయో తెలియదు, రేపు ఎన్ని ఇది పేలుతుందో తెలియదు. అంతా మాదే అంటున్నావు వైఎస్ఆర్ అంటే ఏంది మీది? గుడ్లు మీది, డ్రెస్ మీది, అదే మీదేంది మీది చెప్పండి. పెట్టుబడులు అది తెచ్చింది మేమే. పెట్టుబడులు తెచ్చావు, చేపలు, రొయ్యలు, పీతలు, అయ్యాక నువ్వు తెచ్చిన పెట్టుబడులు. కడపలో ఏదో కాదండి, కడపలో ఏదో పొరపాటు నోరు జారి అన్నాడండి, చేపలు రొయ్యలు అని. పద్దాకులు ఏమన్నా అంటాడు ఆయన? పెట్టాడు కదా ఆడ.
చేపల కొట్టు, ఆంధ్ర ఫిషర్స్ అని. నేను వాళ్ళనేం అగౌరవపరచట్లా. మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి ఏంటి అయ్యా పెట్టించేది స్టాల్స్? ఆ స్టాల్స్ పెట్టించేది అవునా కదా? మరి ఏం వచ్చింది నీ దగ్గర? ఫిషర్స్, ఆంధ్ర ఫిషర్స్ తప్పే ఉందంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. అది పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా చేసి నువ్వు చేస్తే ఏమనాలి మేము? అసలు మేమన్నా తప్పు అనాలా, రైట్ అనాలా? మాకు నవ్వు వస్తుంది ఒక్కోసారి, విచిత్రంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం కావట్లా. ఇప్పటికైనా మారండి. మనం తిరుమల పోయి మారావు. అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకెళ్ళి తిరుమల పోతే నిజం చెబుతాడేమో, తీసుకెళ్ళండి స్వామి. సాధ్యమైద్దేమో. అమ్మటి రాంబాబుకి సాధ్యమైందిగా, అట్లనే అవ్వచ్చు. ప్రకృతిని ఎవరు శాసించలేరుగా. అక్కడికి వెళ్తే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వల్ల జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడొచ్చాము.